తిరిగి వార్తలకు స్వాగతం. గణపురం SCHVPMR ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ చేనేత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కళాశాల మహిళా సాధికారత విభాగం ఎకో క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు భారతీయ ఆంధ్రప్రదేశ్కు చెందిన చేనేతలపై పవర్ ప్రజెంటేషన్ పోటీ నిర్వహించారు. విద్యార్థులు దేశంలోనూ రాష్ట్రంలోనూ ఉన్న కంచి, గద్వాల్, పోచంపల్లి, వెంకటగిరి, మంగళగిరి, పెడన, బండార్లంక చేనేత రకాలు, చేనేత ప్రయోజనాలు, ఆర్థికపరమైన ప్రాధాన్యత, చేనేత కార్మికుల సమస్యలు మొదలైన వాటిపై ప్రెజెంటేషన్స్ ఇచ్చారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి. నిర్మల కుమారి మాట్లాడుతూ చేనేతను ప్రోత్సహించడమే కాకుండా వారి సమస్యలపై అధ్యయనం చేసి పరిష్కార మార్గాలు కనుగొనాలని విద్యార్థులకు సూచించారు. కళాశాల సిబ్బంది చేనేత వస్త్రాలు ధరించి ఎంకరేజింగ్ హ్యాండ్లూమ్స్ అనే నినాదంతో విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. తదుపరి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేసిన విద్యార్థులందరికీ చేనేతతో తయారు చేసిన టవల్స్ను బహుమతిగా ఇచ్చారు. కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ పి. మధురాజు, IQKC కోఆర్డినేటర్ డాక్టర్ CH చైతన్య, ఆంగ్ల అధ్యాపకులు డాక్టర్ T. అక్కిరాజు, మహిళా సాధికారిత విభాగం కన్వీనర్ డాక్టర్ K. స్వరూపారాణి, ఎకో క్లబ్ కోఆర్డినేటర్ డాక్టర్ షేక్ ఫర్వీన్, అధ్యాపకులు డాక్టర్ G. వెంకట్రావు, NVBSN శ్రీనివాసరావు, గణేష్ కుమార్, భాస్కర్ రావు, రమేష్ బాబు, బాలమణికంఠ, రాణి దుర్గా, వెంకన్నబాబు, స్వాతి, కళాశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. ఉండి మండల తహసీల్దార్గా K. నాగార్జున బుధవారం బాధ్యతలు చేపట్టారు. పాలకోడేరు మండలం నుండి బదిలీపై వచ్చిన నాగార్జున డిప్యూటీ తహసీల్దార్ రఘు, RA కార్తిక్తో పాటు ఇతర సిబ్బంది, VROలు, VRAలు పుష్పగుచ్చాలిచ్చి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ రెవెన్యూ పరంగా ఏ సమస్య ఉన్నా ప్రజలు తన దృష్టికి తీసుకురావచ్చునని తెలిపారు. ఆ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. నా పేరు నాగార్జున. నేను పాలకోడేరు తహసీల్దార్గా పనిచేస్తూ బదిలీ మీద ఉండి రావడం జరిగింది. ఈరోజు ఉండి తహసీల్దార్గా బాధ్యతలు తీసుకున్నాను. మన ఉండి మండలంలో ఏ సమస్య ఉన్నా సరే నా నెంబర్కి కాల్ చేయొచ్చు. ఏదున్నా సరే సత్వరం పరిష్కారం చేసి ఏ సమస్య అయినా సరే రెవెన్యూకి సంబంధించి అన్నీ కూడా నేను చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. ఏ క్షణమైనా సరే ఏ రోజైనా సరే ఏ టైం అయినా సరే మీరు ఏ సమస్య ఉన్నా సరే నా దృష్టి తీసుకొస్తే వెంటనే పరిష్కారం చేస్తాను. మండలంలో 19 గ్రామాల్లో గల చెత్త నుండి సంపద తయారీ కేంద్రాలను సెప్టెంబర్ 15వ తేదీలోపు పరిశుభ్రపరచాలని ఎంపీడీఓ రవీంద్ర తెలిపారు. మండల పరిషత్ కార్యాలయంలో చెత్త నుండి సంపద తయారీపై గ్రామ సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులకు బుధవారం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రజాప్రతినిధుల్లో గ్రామ సర్పంచులకే చెక్ పవర్ ఉందనే విషయాన్ని గుర్తించాలని అన్నారు. అధికారులతో కలిసి గ్రామ సర్పంచులు చెత్త నుండి సంపద తయారీ కేంద్రాలను పూర్తి వినియోగానికి తెచ్చేందుకు కృషి చేయాలని కోరారు. ఈఓ PRDM రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ గతంలో నిర్మించిన డంపింగ్ యార్డుల నిర్వహణ కొరవడిందని తెలిపారు. పంచాయతీలకు ఆదాయం లేకపోవడంతో వీటి వినియోగం లేదని వివరించారు. ప్రస్తుతం ప్రభుత్వం చెత్త నుండి సంపద తయారీ కేంద్రాల వినియోగానికి ఇస్తున్న ప్రాధాన్యతను గుర్తించాలని అన్నారు. డంపింగ్ కేంద్రాల వద్ద పేరుకుపోయిన చెత్త చెదారాన్ని ప్రొక్లైన్లు, ట్రాక్టర్లతో తొలగించి శుభ్రపరచాలని కోరారు. ముఖ్యంగా మీ అందరికీ తెలియజేసేది ఏంటంటే మన ప్రధానమంత్రి గారికి లేదు చెక్ పవర్, CM గారికి లేదు చెక్ పవర్, జిల్లా పరిషత్ చైర్మన్కి లేదు చెక్ పవర్, మండల పరిషత్ ప్రెసిడెంట్కి లేదు చెక్ పవర్. కానీ సర్పంచులకు ఎందుకు ఇచ్చారు? మీరు పార్టీ రహితంగా ఎన్నికైన వారు, మీరు కూడా అధికారులతో సమానమే. మాకెంత బాధ్యత ఉందో మీకు కూడా అంతే బాధ్యత ఉంది. కాబట్టి మనం పరస్పరం సహకరించుకొని గ్రామ స్థాయిలో అధికారులు అలాగే సర్పంచులు ప్రతి కార్యక్రమాన్ని కూడా పూర్తి స్థాయిలో నిర్వహించాల్సిన బాధ్యత, నైతిక బాధ్యత మరియు బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి ఈ విషయంలో ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని కోరుకుంటున్నాను. కాబట్టి రాబోయే కాలంలో మీకు ఏవైతే నిధులు రావాలో అన్నీ కూడా ప్రతిదీ మీకు జనరల్ ఫండ్లో వివిధ పద్ధతుల నుంచి రావాల్సిన నిధులు అలాగే మీకు 15th ఫైనాన్స్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, SFC అవ్వచ్చు, ప్రతి నిధులు కూడా పూర్తి స్థాయిలో పంచాయతీకి రావాలని చెప్పడం కూడా జరిగింది. అలాగే ఇప్పుడు మనకి చెత్త నుండి సంపద తయారీ కేంద్రాలు అనేవి ఇమీడియట్గా మనం యాక్టివేట్ చేయాలి. సెప్టెంబర్ 15th కల్లా దీనికి పెద్ద ఖర్చుతో కూడిన పని కాదు. ముందుగా మనం చేయాల్సిన ఫస్ట్ స్టెప్లో ఇందాక EORD గారు చెప్పినట్లుగా అవసరమైతే JCB లేదా బ్లేడ్ ట్రాక్టర్ ఉపయోగించుకొని చుట్టూ ఉన్న చెత్తను ముందు తొలగించండి. అలాగే ముందు సున్నం కూడా వేయండి. ఎందుకంటే చెత్త నుంచి సంపద అంటేనే లక్ష్మీదేవి. మీ అందరికీ తెలుసు, లక్ష్మీదేవిని మనం ఎంత చక్కగా చూసుకోవాలి. కాబట్టి ఆ రకంగా ఆలోచించి ఆ రకంగా మొత్తం అంతా క్లీన్ చేయించి కొద్దిగా సున్నాలు వేయించి తర్వాత
ఈ నాడు పిట్లు అన్నీ కూడా నీట్గా ఎక్కడైనా చిన్న చిన్న రిపేర్లు ఉంటే అవి కూడా చేయించి అన్నీ కూడా ఫంక్షన్లోకి తీసుకురండి. నెక్స్ట్ స్టెప్లో ఇంకా పూర్తి స్థాయిలో ఇందాక వారు చెప్పినట్టుగా తడి చెత్త పొడి చెత్త ఇవన్నీ కూడా మనం ప్రతి వార్డు వారీగా అవసరమైతే అక్కడ ఈ గృహస్థులందరినీ పిలిపించి వాళ్ళందరికీ అవగాహన సదస్సులు క్రియేట్ చేసి తడి చెత్తని పొడి చెత్తని వేరువేరుగా చేయించి ఇది మున్సిపాలిటీలో అమలు జరుగుతుంది. మరి గ్రామ పంచాయతీలో కూడా అమలు చేయాల్సిన బాధ్యత గౌరవ సర్పంచులుగా అలాగే మన సెక్రటరీల అందరి మీద కూడా మన బాధ్యత ఉంది. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. కుమారదేవ గ్రామంలో గోదావరి ఒడ్డున 150 సంవత్సరాల వయసు గల చెట్టు ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఒరిగిపోయిందని, చిగురించే విధంగా పునరుద్ధరణ చర్యలు చేపడతామని జిల్లా కలెక్టర్ పి ప్రశాంత్ పేర్కొన్నారు. బుధవారం కొవ్వూరు మండలం కుమారదేవంలో నేల కొరిగిన చెట్టును కలెక్టర్, సబ్ కలెక్టర్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గోదావరి నది పరివాహక ప్రాంతంలో గల 150 సంవత్సరాల వయసు కలిగిన చెట్టు ఇటీవల కురిసిన వర్షాల వల్ల నేల కూడడం జరిగిందని అన్నారు. తిరిగి చెట్టును చిగురింపచేసే విధంగా పునరుద్ధరించేందుకు స్థానిక రోటరీ క్లబ్ సహాయ సహకారం తీసుకోవడం జరుగుతుందని అన్నారు. గోదావరి తీరాన జరిగే సినిమా షూటింగ్లు ఈ ప్రాంతంలోనే ఎక్కువ జరగడంతో పాటు ఉభయ గోదావరి జిల్లాల వారికి ఎంతో అనుబంధంగా ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందే విధంగా ఆలోచన చేస్తామని తెలిపారు. ఈ గోదావరి నది ఒడ్డున చాలా ఏజ్ ఓల్డ్ ట్రీ అనేది రీసెంట్ రెయిన్స్కి దెబ్బతిని వాలిపోవడం జరిగింది. ఇది ఆల్మోస్ట్ లైక్ 150 years ఓల్డ్ ట్రీ అని ఇక్కడ స్థానికులందరూ చెప్తున్నారు. ఇప్పుడు రోటరీ క్లబ్ వాళ్ళ సహాయ సహకారాలతో కొంచెం లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగించి ఇండ్యూస్డ్ హార్మోన్స్ ద్వారా దీన్ని మరలా రివైవ్ చేయాలనే ప్రయత్నం జరుగుతుంది. సో ఇప్పుడు ఒక పెద్ద ట్రీ కాబట్టి దీన్ని 2 partsగా చేసి రివైవ్ చేయడం. తర్వాత దీనికంటూ చాలా హిస్టరీ ఉంది. ఎస్పెషల్లీ ఈ గోదావరి తీరాన జరిగే ఆల్ మూవీ షూటింగ్స్ అన్నింటిలో కూడా ఈ స్పాట్లో ఎక్కువ చేయడం, దీనికి ఒక గుర్తింపు ఉండడం వల్ల ఈ ప్లేస్ని కొంచెం టూరిజం స్పాట్గా కూడా చేయడానికి డిస్ట్రిక్ట్ టూరిజం కౌన్సిల్ ద్వారా తగిన ఏర్పాట్లు కూడా చేస్తుంది. కాకినాడలో ప్రముఖ రచయిత కానూరి బద్రీనాథ్ రచించిన భారత స్వతంత్ర సమర చరిత్ర కొన్ని చారిత్రక అనుక్రమములు పుస్తకం ఆవిష్కరణ కార్యక్రమంలో శాసనసభ్యులు పంతం నానాజీ మాట్లాడారు. బద్రీనాథ్కు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు. మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు, గంధి బాబ్జీ, వనం శ్రీనివాస్, డాక్టర్ సిహెచ్ వెంకటేశ్వరరావు, డాక్టర్ ఆర్ రామ్మోహన్ రావు, తారకాపురి న్యూస్ వ్యవస్థాపకులు కాకిలేటి రాజేంద్ర పాల్గొన్నారు. డాక్టర్ వేదుల శ్రీరామ్ వర్మ, గ్రామసీమ ఉప సంపాదకులు కానూరి రామమురళి, రాజేశ్వరి తదితరులు కూడా పాల్గొన్నారు. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. కొల్లేటి గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న త్రాగునీటి సమస్యను పరిష్కరించేలాగా చర్యలు చేపడతామని, లంక గ్రామాల ప్రజలకు అన్ని విధాల కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు. మీకోసం మీ చింతమనేని కార్యక్రమంలో భాగంగా బుధవారం ఏలూరు రూరల్ మండలంలోని ప్రతికోల లంక, పైడి చింతపాడు, కొక్కిరాయ లంక గ్రామాల్లో స్థానిక నాయకులు, అధికారులతో కలిసి దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పర్యటించారు. ఈ సందర్భంగా తమ గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్కు కూటమి నాయకులు, అభిమానులు, కార్యకర్తలు పూల జల్లులతో, మంగళ వాయిద్యాలతో, పుష్పగుచ్చాలతో, మహిళా మంగళహారతితో, భారీ గజమాలతో ఘన స్వాగతం పలికారు. నల్లజల్ల మండలంలో ఎర్రకాలువ వరద ఒక్కసారిగా పెరిగింది. కాలువ నుండి ఇసుక తరలిస్తున్న వారు వరదలో చిక్కుకున్నారు. కాలువలో ట్రాక్టర్లను, ట్రక్కులను వదిలేసి వారు ప్రాణాలను కాపాడుకున్నారు. నీటి ప్రవాహంలో ట్రాక్టర్లు, ట్రక్కులు కొట్టుకుపోయాయి. ఈనాటి బంగారు మాట: ప్రతి మనిషికి ఒక లక్ష్యం అంటూ ఉండాలి, అది లేకపోతే జీవితం వ్యర్థం. మోక్షగుడ్డం విశ్వేశ్వరయ్య. ఈ వార్తలతో సమాప్తం. తిరిగి విజన్స్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.